హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తక్కువ నూనెతో నీరొట్లు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ వంటకం. మనం స్నాక్స్ టైంలో ఇవి బాగా తినచ్చు. సో మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా అనేది వేసుకుందాం. ఆ మైదా వేలోకి చిటికెడంతా సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కన్నది బెల్లం అనేది వేసుకొని నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుందాం. మనం ఇది గట్టిగాను ఉంటలు కాకుండా జ్యూసీగా అనేది బాగా నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నీళ్లు బాగా పోసుకొని ఇలా జ్యూసీగా అనేది పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 అవర్స్ అనేది పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం 5 అవర్స్ నానబెట్టిన పిండిని ఇలా దోశలాగా పోసుకోవాలి. తర్వాత రెండు వైపులా కాలనివ్వాలి. ఇలా తిప్పేసుకుంటూ రెండు వైపులా దోశ అనేది కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని మనం అనేది ఆ పిండిని దోశలాగా పోసుకోవాలి. ఇలానే మన దగ్గర ఉన్న పిండి మొత్తం దోశలాగా పోసుకొని దోశని కాల్చినట్లే రెండు వైపులా కాలనివ్వాలి. రెండు వైపులు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కాలనించిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ నీరొట్లండి. ఇవి తీయగా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.